హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వరలక్ష్మి. ఈరోజు కాకరకాయ నిలవ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. కాకరకాయలు ఇలాగా చిన్న చిన్నగా ముక్కలు కోసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకొని పెద్దగా చక్రాలుగా కొయ్యొచ్చు, కానీ అవి మనకి అంత నచ్చవని చిన్న చిన్న ముక్కలుగా చిన్నగా కోసుకుంటున్నాం. ఇలాగ అన్ని కాయలు మొత్తం 6 కాయలు, 6 కాయలని మేము ఇలాగ ముక్కలు కోసేసుకొని చిన్న చిన్న పీసులు కోస్తున్నాం. ఇవన్నీ కోసేసుకున్నాక మొదలెడదాం. ఇలాగా గిన్నెల్లో కోసేసుకున్నాం మొత్తం అన్నీ. ఇక ఇలా గిన్నెడు అయినాయి. 7 కాయలు 7 కాయలు ఇలాగా బాగా అవినాయి. అలాగా తాసు పెట్టేసుకొని నూనె పోసుకొని ఈ నూనెలో వేసేద్దాం. ఈ బాగా మగ్గాలి, అంటే గోల్డ్ కలరు రావాలి. గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి కింద. అందుకని మనం కలుపుతూ ఉంటే గోల్డ్ కలర్ వస్తుంది. ఈ గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం కలుపుతూ ఉండాలి. డ్రాయింగ్ వేస్తున్నావా కార్తీక్? అలా కలుపుకుంటూ ఉంటే నూనె చూసారా, నూనె ఎలా పైకి వస్తుందో. ఈ లోపల మనం కారం, చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా, ఒక పెద్దది నిమ్మకాయ సైజ్ అంతా, ఒక 2 ఎల్లుల్లిపాయ రేకలు ఇప్పుడు మిక్సీలో వేసేసుకుందాం. కారం మిక్సీలో వేసేసుకుందాం. అలాగే ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఈ లోపల ఆ ముక్కలన్నీ బాగా మగ్గేదాకా ఉప్పు మనం కొంత వేసుకోవాలి. తర్వాత సరిపోతే కనుక మనం పచ్చడి అంతా రెడీ అయిపోయినప్పుడు మనం సాల్ట్ వేసుకోవచ్చు. మిక్సీ పట్టేసాము, చూపిస్తున్నాం. ఇలా ఉండాలి. అది మనం మిక్సీ ఆడినప్పుడే కమ్మట వాసన వస్తుందండి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది పచ్చడి. నేను ఎప్పుడూ పెడతానే ఉంటాను, అందుకనే కొంత పెట్టుకుంటాను, ఎక్కువగా కాకుండా. అయినా రేట్లు ఎక్కువ కదండి, మనకు నూనె అలాగే పడుతుంది. మాకు 6 కాయలకి 1/2 కేజీ నూనె పడ్డది. అలాగా కలర్ రావాలి. ఈ లోపల మనం చింతపండు చూపించాను కదా, నిమ్మకాయ సైజ్ అంతా, ఆ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు చేసుకొని ఇప్పుడు ఈ ముక్కల్లో బాగా కలుపుకొని ఉంటే మనకి చేదు రాకుండా ఉంటుంది. కాకరకాయ చేదు కదండి, ఆ చేదు ఉండకుండా మనం చింతపండు పులుపు వేస్తున్నాం. అది చింతపండు పులుపుది బాగా కలిపి ఇలా వచ్చేదాకా ఉంటుంది. అలా కలుపుకుంటానే ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు మనం కారం వేసేసుకుందాం. మనం అంతా వేసుకుందాం. కారం వేసుకొని కొంచెంసేపు దాకా దాన్ని కలుపుతానే ఉండాలి. మీరు ఇంకా ఏం పోపులు ఇలాగే ఏం పెట్టుకోకర్లేదండి. ఇలాగా కలిపేసుకొని కొంచెంసేపు దాకా మగ్గించి దగ్గరకు వచ్చేస్తుంది. మనం ఒక చెంచా పసుపు వేసుకోవాలి.
మనం అలా వండినప్పుడే వాసన వచ్చేస్తుందండి కాకరకాయ పచ్చడి. అలా కొంచెంసేపు అలా మగ్గించేసాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. మనం కాకరకాయ పచ్చడి, నిలవ పచ్చడి రెడీ అయిపోయింది. కామెంట్ పెట్టండి.